ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము వటపత్ర సాయి. ధర్మరాజా, ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను. జలప్రళయంలో పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రియాకు మీద నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు చిన్న బాలుని వలె పడుకుని ఉన్నాడు. ఆ మహాప్రళయంలో చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను. నేను ఆ బాలుని దగ్గరకు పోయాను. ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ, మహానుభావా, నీకు విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నావు. నా దేహంలో ప్రవేశించి కొంచెం విశ్రాంతి తీసుకో అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలుని నోట్లో గంగలాంటి మహానదులు, మేరుపర్వతం లాంటి పర్వతాలు, సముద్రాలు, ప్రజలు, సువిశాలమైన సూర్యచంద్రులు, నక్షత్ర సముదాయము, రాక్షస కిన్నెర కింపురుషులు, ఇలా అన్నీ కూడా ఆ చిన్ని బాలుని ఉదరంలో చూశాను. అక్కడ నేను 100 సంవత్సరాలు తిరిగాను. తరువాత నాకు భయం వేసింది. ఆ బాలుడు వదిలిన గాలికి నేను బయటికి విసిరివేయబడ్డాను. తిరిగి మర్రి చెట్టు ఆకుపై పవళించి ఉన్న బాలకుని చూశాను. ఆ బాలుడు నన్ను, మహాత్మా, నా ఉదరంలో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నేను ఈ బాలునికి నమస్కరించి, దేవా, నీ ప్రభావం వలన సమస్త లోకాలు నీ ఉదరంలో చూశాను. నీ మాయ ఏంటో అర్థం కావటం లేదు. నువ్వా చిన్న బాలుడివి. నీ ఉదరంలో సమస్త లోకాలున్నాయి. ఈ జలప్రళయం ఏమిటి దేవా? నా భ్రాంతి తొలగింపు అన్నాను. జలాన్నే నారాలంటారు. అందుకే నన్ను నారాయణుడు అంటారు. ఈ లోకాన్ని నేనే సృష్టిస్తాను, నేనే పోషిస్తాను, నేనే నాలో లయం చేసుకుంటాను. బ్రహ్మ, ఇంద్రుడు, కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశాలే. నాకు భూమి పాదము, అగ్ని ముఖము, సూర్యచంద్రులు నేత్రాలు, ఆకాశము శిరస్సు. ఈ అద్భుతమైన ఆకారంలో నేను బాసిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని యజ్ఞవరాహవతారంలో ఉద్ధరించింది నేనే. ఈ భూమండలాన్ని భరిస్తున్నది నేనే. అగ్ని రూపంలో సముద్ర జలాలను తాగి వర్షరూపంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభంలో నేను నా ముఖం నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి 4 వర్ణాలు సృష్టిస్తాను. ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను. అహంకారం విడిచి, క్రోధం లేక, ఎప్పుడూ సత్యం పలుకుతూ, కోరికలు జయించి, అసూయకు లోబడక ఆత్మజ్ఞానం పొందిన వారు, ఋషులు ఎప్పుడూ కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఈ జగత్తులో ఉన్న గ్రహాలు, గాలి, వర్షము అన్నీ కూడా నేనే. సప్త సముద్రాలను నేను పడకగా అమర్చుకొని పడుకుంటాను. ఈ జగత్తులో కనిపించేవి, కనిపించనిది అంతా నేనే. ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగినప్పుడు క్రూరాత్మలు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు విజృంభించి, ధర్మాత్ములు, సజ్జనులు హీనత పొందినప్పుడు నేను వారి యొక్క ఇండ్లలో జన్మించి ధర్మం నిలుపుతాను. నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు వర్ణాలతో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను. కాలచక్రాన్ని నేను అవిశ్రాంతంగా నడుపుతాను. లయకాలమందు నేను కాలయముడినై నాలో లీనం చేసుకుంటాను. ముల్లోకాలు సృష్టించే బ్రహ్మదేవుడు నాలో సగభాగము. నా పేరు నారాయణుడు. నేను శంకుచక్ర గదాధారినే బాలుని రూపంలో ప్రళయకాలమందు 1000 సంవత్సరాలు యోగనిద్రలో ఉంటాను. ఈ కల్పాంతము చూసి నువ్వు భయపడతావని నా ఉదరంలో ఉంచాను. ఇక నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు. ఇక బ్రహ్మదేవుడు మేలుకొని ఈ లోకాలను సృష్టిస్తాడు అని చెప్పి బాలకుడు మాయమయ్యాడు. ఇది నేను కన్నులారా చూశాను. ఆ బాలుడే శ్రీకృష్ణుని రూపంలో మీకు సకుడై ఉన్నాడు. ఈనాడు నన్ను దయతలచి నాకు దర్శనమిచ్చాడు. ఆ మహానుభావుని దర్శనం వలన నేను గత స్మృతులు గుర్తుకు వచ్చి నీకు చెప్పగలిగాను అని మార్కండేయుడు ధర్మరాజుకు తనకు నారాయణుడు వివరించిన విషయాలు చెప్పాడు. ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో 3 పాదాలతో నడుస్తుంది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడుస్తుంది, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. ధర్మము క్షీణిస్తుంది, అధర్మము రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు, మానవుల ఆయుష్ క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యాహీనత వలన మోహం కలుగుతుంది, మోహం వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధము, క్రోధం వలన వైరము. ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణభేదం కలుగుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము విడుస్తారు. జనపదాలు క్రూరమృగాలతో నిండిపోతాయి. అరాచకము ప్రబలుతుంది. రాజులు దుష్టులవుతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము విడిచిపెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణులు తమ ధర్మాన్ని వదిలి వ్యాపారము, వ్యవసాయము చేస్తారు. నాస్తికులు ప్రబలుతారు. దేహ సంరక్షణే ప్రధానం అనుకుంటారు. పాపం, పుణ్యం అనే మాటకు విలువుండదు. వానలు సకాలంలో కురవవు.
కొనుగోలు అమ్మకాలు మోసపూరితమవుతాయి. తాకట్టు పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధుజనులు సజ్జనులు రోగపీడితులవుతారు. పనికిరాని పంటలు ఎక్కువ అవుతాయి. పితృకార్యాలలో అర్పించిన పిండాలు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. ప్రజలను రక్షించి భూమి పరిపాలించిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటారు. స్త్రీలను ధనాన్ని భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజాక్షయం అవుతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు గడుపుతారు. ఈ భూమి మొత్తము దుర్జనులతో నిండిపోతుంది. 16 ఏండ్లకే 100 ఏళ్లు నిండిపోతాయి. 8 ఏళ్లకే స్త్రీలు సంతానవతులవుతారు. దానం చేసేవాళ్లుండరు. ప్రజలు ఒకరినొకరు దోచుకుంటారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. దోపిడీదారులు దొంగలు ప్రజలు ధనప్రాణాలు దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి సేవకులై చెయ్యరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు పవిత్రమైన ఆశ్రమాలు బ్రాహ్మణ గృహాలు పాడైపోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారము మద్యపానము ప్రబలిపోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరువు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.